ఇక సింగరేణి తెలంగాణ భవిష్యత్తు 15 ఏళ్లలో మూతపడే ప్రమాదం ఉంది. కొత్త గనుల వస్తేనే సంస్థకు ఫ్యూచర్. సత్తుపల్లి కోయలగూడెం బ్లాక్లను సింగరేణికి కేటాయించండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వేలం సింగరేణికి మరణ శాసనం నాడు వ్యతిరేకించి రేవంత్ ఇప్పుడు సైలెంట్. ప్రజల దృష్టి మరల్చేందుకు హై ఎమ్మెల్యేల చేరిక డ్రామా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. మైన్స్ మినరల్స్ బిల్లు పెట్టిందే కాంగ్రెస్, ఆర్డినెన్స్ తెచ్చింది బీజేపీ, వ్యతిరేకించింది బీఆర్ఎస్. మా పార్టీ మద్దతు ఇచ్చిందన్న బట్టి విక్రమార్క ఆరోపణలు ఖండిస్తున్నామని మాజీ ఎంపీ వినోద్ అంటా ఉన్నాడు. చూసిరు కదా, ఇక సింగరేణికి సంబంధించి భవిష్యత్ అని ఒకడు అంటాడు, లేదు ఆ సింగరేణి ఇయ్యాల వేలం వేస్తే అది మరణ శాసనం అవుతుంది అని ఒకళ్ళు అంటారు. బిల్లు తెచ్చిందే అసలు ఆ రోజున కాంగ్రెస్ అని బీఆర్ఎస్ నాయకుడు చెప్తాడు. కోల్ ఇండియా తరహాలో సింగరేణికి ప్రాధాన్యం, తెలంగాణకు ఆ సంస్థ అవసరం, నష్టం చేయాలని కేంద్రం చూడదు, విపక్ష పార్టీలు అనవసరంగా రాజకీయం చేయొద్దు, గనుల వేలం బహిరంగ ప్రక్రియ, అందులో ఎవరైనా పాల్గొనొచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో 10వ విడత కమర్షియల్ మైనింగ్ వేలం అంటూ కమర్షియల్ మైనింగ్ వేలం వేసిరు నిన్న. ఇక మరో వార్త, అమ్మ చేతి వంటను అందిస్తాం, మహిళా సంఘాల సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. మంత్రి సీతక్క సెక్రటేరియట్ లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం అంటూ క్యాంటీన్ ప్రారంభించింది నిన్న సీతక్క. మహిళా శక్తి ఈ సంఘాల సభ్యులట పారిశ్రామికవేత్తలాగా ఎదగాలట. చూద్దాం మరి క్యాంటీన్లతో ఎదుగుతారా ఎదగరా తెలుస్తుంది. మరి ప్రపంచంలో 18 కోట్ల మంది పిల్లల్లో పౌష్టికాహార లోపం అంటే పోషకాహార లోపం. 60% మంది భారత్ సహా 20 దేశాల్లోనే. ఆసియాలో ఇండియాది 3వ స్థానం. యూనిసెఫ్ నివేదికలో వెల్లడి అంటూ యూనిసెఫ్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఇచ్చిన దాంట్లో 18 కోట్ల మంది పిల్లలల్లా పోషకాహార లోపం ఉందట. ఇది మన దేశం. ఇక్కడ ఎమ్మెల్యేలు దున్నపోతుల లెక్క కోట్లాది రూపాయల అక్రమాలు చేస్తూ దోసుకుంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకుంటే నాయకులేమో ఇట్లయితారు. ఇగో ఈ దేశంలో ఉంటున్న సామాన్యుల పరిస్థితి ఏమో గిట్లుంటది. పౌష్టికాహార లోపం, వాళ్ళ కనీసం తినడానికి చక్కగా తిండి లేదని చెప్తా ఉన్నారు. దొరికిన తిండిలా పోషకాహారం లేదు, వాళ్ళు గడ్డి తింటున్నారని చెప్తా ఉన్నారు. ఈ గడ్డి ఈలు తింటా ఉంటే ఇది దేశం, ఇది సమతుల్యత, ఇది రాజకీయం, ఇది మన అభివృద్ధి. ఈ దేశ అభివృద్ధి ఏదైనా ఉన్నదంటే ఇదే అభివృద్ధి. అభివృద్ధి ఎవరి దగ్గర కనిపిస్తుంది అంటే ఈ సన్నాసుల దగ్గర కనిపిస్తుంది, ఈ నాయకుల దగ్గర కనిపిస్తుంది, ఇగో ఈ దొంగల దగ్గర కనిపిస్తుంది. వీళ్ళకు పదవులు, డబ్బులు, అధికారం అన్ని ఉండాలి వీళ్ళకి. వీళ్ళకి తిండి కూడా దొరకదు పాపం. వీళ్ళకు చక్కగా తిండి కూడా దొరకదు. ఇది మన దేశం, గర్వించదగ్గ దేశం మనది. అభివృద్ధి చెందుతున్న దేశం, చెందుతూనే ఉంటది. 75 ఏళ్ల నుంచి చెందుతున్న దేశం చెందుతూనే ఉంటది. అభివృద్ధి చెందిన దేశం అని మనం ఎన్నటికీ చెప్పుకోలేము. ఇక చెప్పం. ఓట్లు కావాలి, సీట్లు కావాలి, అప్పటిదాకా వాళ్ళని వాడుకోవాలి గంతే. ఇక డిఎస్సి అప్లికేషన్లు 2,79,956